హలో! హాయ్! వెల్కమ్ టు అనసూయ కిచెన్. ఇది మునగాకు. మునగాకు పౌడర్ చేసుకునటం చూపిస్తున్నా నేను. అందరికొచ్చు. కానీ నా విధానం చూపిస్తున్నా నేను. ఇట్లా పౌడర్ చేసుకొని ఒక డబ్బాలో ఎత్తి పెట్టుకొని కొన్ని కొన్ని కూరగాయలు ఫ్రైస్ చేసుకుంటాం గదా! కూరగాయల ఫ్రై చేస్తాం గదా! దాని మీద జల్లితే ఈ మునగాకు తిన్నట్లే గదా! కడుపులోకి పోతది గదా! హెల్తీ గదా! మునగాకు చాలా మంచిది. జుట్టుకు మంచిది. ఒంటికి మంచిది. చాలా తినాలని గూడా చెప్తున్నారు. ఇదైతే కూర వండుకొని అందరికీ కూర కరెక్ట్‌గా వండరాదు. కూర వండుకొని పప్పులేసుకొనైతే తినలేము. కొంచెము గసగస ఇట్లా ఎట్లనో ఉంటది. ఆకులు కసకస అనిపిస్తాయి. దానికోసం నేను పౌడర్ జేసి పెట్టుకుంటున్నా. పౌడర్ చేసి పెట్టుకుంటున్న ఇంట్లో గనక మీకు వీడియోస్ గూడా చూపిస్తున్నా ఒకసారి అందరి కోసం. అందరికీ పనికొస్తది గదా! నా కోసమే గాకుండా అందరి కోసం గూడా చూపిస్తున్నా. ఇది బాగానే ఎంత అంటే ఒక కట్ట, పెద్ద కట్ట. మన కూరగాయలు రూ. 20 కట్ట, రూ. 30 కట్ట ఉంటది గదా! అంత కట్ట ఇది మునగాకు. నేను దొడ్డు దొడ్డు కట్టెలన్నీ తీసేసి చిన్న చిన్న కట్టెలైతే వేసుకున్నా. ఇలా నలిగిపోతాయి. తర్వాత ఒక టేబుల్ స్పూను కందిపప్పు, ఒక టేబుల్ స్పూను మినపప్పు, ఒక టేబుల్ స్పూను పెసరపప్పు, మళ్ళా ఒక ఎల్లిపాయ గడ్డ ఇట్లా పాయలు తీసేసుకున్నా. ఇవన్నీ ఎంచుకున్న తర్వాత ఇవి వేసుకున్నాం. ఒక 20 గల మిరపకాయలు. కారం మీకు ఇష్టం, మీకు తగుపడ మీకు కావాల్సినంత వేసుకోండి. జీలకర్ర, ధనియాలు వేసుకొని ఇలా మంచిగా వేయించుకున్న దూరగా వేయించుకొని ఇప్పుడు దీంట్లో వేసి పౌడర్ కొడతాం. ఎల్లిపాయలు కూడా వేయాలి. తగుపడ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని పౌడర్ చేద్దాం. చూడండి అంత ఉండే కదా, ఇంత అయింది. మొదలు ఆకు పౌడర్ చేసుకోవాలి. ఇంత అయింది చూడండి. గ్రైండర్ నిండు ఉండే కదా, అది గ్రైండ్ చేస్తే ఇది కూడా నేను నూనె వేయకుండా మంచిగా ఎంచుకున్నా దోరగా. ఎంచుకొని పౌడర్ చేస్తే ఇంత అయింది. ముందు ఆకు చేసుకోవాలి, ఎందుకంటే నలగదని భయం. ఇప్పుడు ఇది వేసి పౌడర్ చేద్దాం. చూడండి పౌడర్ చేసుకున్న అన్నీ కలిపి. దీంట్లో ధనియాలు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ధనియాలు లేకుండే అందుకే వేయలేదు. ఇలా నాకు సగం చేసిన తర్వాత గుర్తొస్తుంది అందరికీ చూపించాలని. లేకుంటే కొలతలు కూడా చూపించేది వేసేటప్పుడు, వేయించుకునేటప్పుడు. కానీ నేను వీడియో చేస్తా అనుకోలేదు. సడన్గా మళ్ళీ అందరికీ చూపించాలని నాకు ప్రాణం కొట్టుకుంది, అందరికీ తెలవాలి అని. ఈ మునగాకు రసం కూడా పెట్టి చూపిస్తా. మునగాకు రసం దీనిలో అన్నీ కలిసి ఉన్నాయి కదా. చింతపండు నానేసుకొని 4 టమాటాలు కోసేసి మంచిగా మునగాకు రసం పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది, ఒంటికి మంచిది. మునగాకు అన్ని పప్పులు అన్నీ ఉంటాయి కదా, దీంతో రసం కూడా చాలా బాగుంటుంది. రసం పొయ్యి మీద వాడేసి ఉల్లిగడ్డ కోసి 4 టమాటాలు వేసేసి వేస్తే కొంచెం చింతపండు, లేకుంటే లేదు వేసుకుంటే పుల్లగా తినే వాళ్ళు అయితే కొంచెం చింతపండు వేసుకోవచ్చు. కొంచెం ఇంత అన్నీ వేసి ఈ రసం పౌడర్ కొంచెం ఇంత వేసేసి మసల పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది. మునక్కాయ టేస్ట్ కూడా వస్తుంది. నేను రసం పెట్టేటప్పుడు కూడా చూపిస్తాను, మళ్ళీ ఎప్పుడన్నా ఇంకో వీడియోలో చూపిస్తాను రసం విధానం. ఇట్లా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. రొట్టెకి తినొచ్చు, అన్నం పక్కల 2 ముద్దలు తినొచ్చండి. జుట్టుకు చాలా మంచిది. మన జుట్టుకి చాలా మంచిది మునగాకు కూర వేసుకొని తిననీకే యాష్టపడే వాళ్ళైతే అందరికి ఇష్టం ఉండదు. మునగాకు కూర తినేటోళ్ళు తింటుర్రు ఈ మధ్యన, ఒంటికి మంచిదని. కానీ ఇలా రసం పౌడర్ చేసి పెట్టుకోండి, ఒట్టి తినొచ్చు. నెయ్యి వేసుకొని అన్నంలో ఇట్లా పౌడర్ చేసుకొని రసం కూడా పెట్టుకోవచ్చు. ఓకేనండి, నచ్చితే ఒక లైక్ పెట్టండి తప్పకుండా. ఓకే, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మునగాకు పౌడర్ ఇట్లనే వీడియోలు పెడుతుంటా. ఏంటంటే మీరు నాకు అందరూ సపోర్ట్ చేస్తే నాకు ఎక్కువ ఖుషి అయ్యి చాలా వీడియోస్ చేసి పెడతాను, రోజు ఒక వీడియో చేసి పెడతాను. అందుకని ఓకేనండి, ఒక లైక్ ఇవ్వండి నాకు తప్పకుండా. ఓకే, బాయ్ బాయ్ బాయ్.